దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అందరికీ ప్రైజ్లా. దేవుడి రోజు మనకిచ్చు వాక్యము, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని దేవుడు ప్రధానంగా ఈ వాక్యం ద్వారా మనకు స్పష్టపరుస్తున్న ఒక మాట ఉందండి. అదే దేవుని దృష్టి ఎవరి మీదైతే ఉంచి ఉన్నాడో ఆ విషయాన్ని సెలవిస్తున్నాడు. మొదటిగా ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడండి. ఇదే మాట ఇదే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుడు అంటున్నాడు, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. అంటే మన దేవుడు చూచే దేవుడండి. అందుకే యెహోవా ఈరే అని అన్న పేరు అతనికి వచ్చింది. మరి ఈ చూచే దేవుణ్ణి, వింటున్న దేవుణ్ణి, మాట్లాడుతున్న దేవుణ్ణి మనం కలిగి ఉండి కూడా అనేక విషయాలలో మనం ఒక్కొక్కసారి సోలిపోతూ బలహీనపడిపోతూ దేవుని వైపునకు చూస్తూ సహాయం ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటామండి. చిన్న పిల్లలు దేవుని వైపునకు తల్లిదండ్రుల వైపు చూసినట్టుగా మనము కూడా మన దేవుని వైపు అలాగే చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా దృష్టి ఎవరి మీద ఉందంట? ఆయన యందు భయభక్తులు కలవారి మీద, ఆ తర్వాత ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేని కొరకైతే దేవుని మీద ఆధారపడి ఉన్నావో ఆ విషయంలో ఆయన నీ యందు దృష్టిని నిలపడానికి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా? లేకుంటే ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉన్నదని సెలవిచ్చిన దేవాది దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నామా? అందుకే ఈరోజు దేవుడు మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము దేవాది దేవుని దృష్టి నా మీద ఉందంటే మనం ఎంతో ధన్యులమై ఉన్నామండి. ఆకాశములో నుండి ఆయన మనల్ని తేరి చూస్తున్నాడంటే మనం ఏ పాటి వారమని, ఏం ధన్యత మనలో ఉందని అయినా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా కృంగిపోకుండా ఆయన్ను బలపరుద్దాం, ధైర్యంగా ఉందాం. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.